అవుతోంది. 2024 జూన్ 12వ తేదీన కొలువుదీరిన క్షణం నుంచి ప్రతి క్షణం పోరాటమే. రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టాలని ఆరాటమే. జీతాలే సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి నుంచి సంక్షేమంలో దేశంలోనే ఏపీ నెంబర్ 1 అనే దశకు రాష్ట్రం చేరుకుంటోంది. 5 ఏళ్ల జగన్ పాలనలో 15 ఏళ్లు వెనకబడిపోయిన రాష్ట్రానికి నేడు భవిష్యత్తు కనిపిస్తోంది. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు అడ్రస్ లేకుండా పోయిన అభివృద్ధి మళ్లీ రాష్ట్రంలో కనిపిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం శరవేగంగా మారుతోంది. 2 ఏళ్ల కాలంలో సుమారు 800 కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకొచ్చాయి. ఇవన్నీ సాకారమైతే వీటి ద్వారా 23 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. 5 ఏళ్ల విధ్వంస పాలనతో శిథిలమైన రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ డిబేట్లో జాయిన్ అయ్యారు మనతో పాటు టీడీపీ నాయకులు శరత్ చౌదరి గారు, అలాగే అమరావతి దళిత జేఏసీ నాయకులు చిలక బసవయ్య గారు. ముందుగా శరత్ చౌదరి గారు నమస్కారం, అలాగే బసవయ్య గారు నమస్కారం. శరత్ చౌదరి గారు మీతో స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శరత్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. ఏపీలో కూటమి పాలన 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కంగ్రాచులేషన్స్ చెప్తూ, సో ఎట్లా చూస్తారు సార్? 2 ఏళ్ల అంటే 2 ఏళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ 2 ఏళ్ల పాలనపై మీ కామెంట్ ఏంటి ఓవరాల్గా? సార్, ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకి, తోటి ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇక్కడ మనం ఈ 2 సంవత్సరాల సంక్షేమం కావచ్చు, 2 సంవత్సరాల ఎన్డీఏ పాలన గురించి కానీ చెప్పుకునే ముందు గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఎటువంటి అరాచక పాలన జరిగింది అని అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవటం అనేది ఎంతో ముఖ్యమండి. ఒకటండి, మన భారతదేశాన్ని ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు కొన్ని సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పరిపాలించాడో అంత అధ్వానంగా అయితే బ్రిటిష్ వాళ్ళు కూడా పరిపాలించలేదు. కనీసం వాళ్ళు కొన్ని రైల్వే స్టేషన్లు కావచ్చు, లేదు అంటే రైలు మార్గాలు కావచ్చు, డ్యాములు కావచ్చు, ఇవన్నీ కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటయ్యా అనే దాన్ని చూస్తే ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఏ విధంగా తన 5 సంవత్సరాలని గడిపి సొమ్ము చేసుకున్నాడు అని అనేది మనకి ఈ మధ్య రోజుకి ఒకటి బయటకు వస్తూ ఉంటే మనకి ఇక్కడ మనం చూసే వాళ్ళం రోజు మనకే నోరెళ్ళ పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ విధంగా అంటే ప్రాజెక్టులు ఏమన్నా కట్టాడా అని అంటే ఆల్రెడీ ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు శంకుస్థాపనలు చేసిన వాటిని ఎక్కడ కంప్లీట్ చేయకుండానే జాతికి అంకితం చేసిన పరిస్థితులు మనం చూసాం. ఈ మధ్య కాలంలో ఏ విధంగా రామానాయుడు గారు రెగ్యులర్ గా వెళ్ళి ప్రతి ప్రాజెక్టు సందర్శించి వాటిల్లో ఉన్న లోపాలేంటి, వాటిని ఏ విధంగా బాగు చేసుకుంటా తొందరగా 2027 కల్లా మనం లైన్ లోకి తీసుకొని రావాలి అని ఏ విధంగా కష్టపడుతున్నారు అనేది మనం రోజు చూస్తున్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఇదివరకు ప్రాజెక్టులు కుప్పం దగ్గర ఒకటి, ఇక్కడ 2 ప్రాజెక్టులు వెలిగొండ ప్రాజెక్టు, ఇవి 2 జాతికి అంకితం చేసేసారు అప్పటికప్పుడు ట్యాంకర్లు పెట్టి. సరే, ఈ రోజు మనకి ఒక చరిత్రలో నిలిచిపోయే రోజు 2 సంవత్సరాల అభివృద్ధి పాలన ఇదివరకు జరిగిన 5 సంవత్సరాల విధ్వంస పాలనతోటి మనం చూసుకొని ఏ విధంగా మనం రాష్ట్ర ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ నింపాము. ప్రజలందరూ కూడా అండి 2024 టైంకి మనకి రాష్ట్రానికి ఒక దిక్సూచిలాగా ఉండే మనిషి ఎవరు? ఇప్పుడు 15 సంవత్సరాలు మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు 15 సంవత్సరాలు వెనక్కి తీసుకొని పోయారు. మనం ఇతనికి ఒక్క ఛాన్స్ అని ప్రాధేయపడుతునేసరికి ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని ఎక్కడా కూడా అంధకారంలోకి తీసుకెళ్లిపోయి రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటిపడేటట్టు చేసి ఎక్కడా కూడా ఒక సంక్షేమ పథకం కానీ ఏమీ లేకుండా తను దోచుకునే దానికే ప్రాధాన్యత ఇస్తూ ఏ విధంగా జనాలను ఇబ్బంది పెట్టాడు అని అనేది అందరూ చూసిన తర్వాత కూటమికి బాధ్యతలు ఇచ్చారు. 2 సంవత్సరాల రికార్డు టైంలో అండి, ఒకటి మన 5 సంవత్సరాలలో జరిగిన విధ్వంసాన్ని మరిపించేటట్లుగా వాటన్నిటిని ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ, ప్లస్ ఇక్కడ కొత్తగా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మనం 2 సంవత్సరాల ముందు ఏ విధంగా అయితే ఎలక్షన్స్ లో హామీలు ఇచ్చుకుంటా వచ్చాము, ఒక దీపం పథకం కావచ్చు, లేదు అని అంటే అన్నా క్యాంటీన్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, స్త్రీశక్తి కావచ్చు, యోగలం కావచ్చు, వీటన్నిటిని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్లుగానే దేశంలోనే ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే ఎఫ్డిఐస్ కానీ ఇంకోటి కానీ తీసుకుంటే 25% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పెట్టుబడులు వస్తున్నాయి అని అంటే
ఏ విధంగా కష్టపడుతున్నారు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, లేదు అని అంటే కేంద్ర మంత్రులుగా మన వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని అనేది ఇక్కడ మనకి రిజల్ట్సే చెప్తాయండి. ఒకటి, గత ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన మంచి పనులు ఏంటి అని అనేది మనం తీసుకున్నట్లయితే 65 లక్షల కోట్లు పింఛన్లు పంపిణీ ఇచ్చాం. ఇదివరకు తీసుకున్నట్లయితే ఒక్క 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకొని 250 లెక్కన పెంచుకుంటూ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి, కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 నెలలకి 7,000 2 నెలలకి కావాల్సిన 7,000 కూడా ఇచ్చి ఇప్పుడు 65,000 కోట్లు పింఛన్ల రూపంలో మనం ఇచ్చి ఆడబిడ్డలకి 65,000 కోట్లు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అంతేనండి. అవునండి, 65,000 కోట్లు అండి పింఛన్లు ఈ రోజు వరకు మనం పంపిణీ చేసింది. ఈ జూన్ 2026 తోటి కూడా కలిపితే ఆడపడుచులకు వచ్చేసరికి 4.26 కోట్ల ఉచిత వంట గ్యాసులు ఇచ్చారు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాకారం అయ్యేటట్లుగా ఎంతో కష్ట సాధ్యమైన పని అది. అలాంటిది 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి తీసుకొని వచ్చి తద్వారా 21 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన ధ్యేయంగా యువగలం హామీని నెరవేర్చుకునేటట్లుగా చేయగలిగిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అండి. మీకు తెలుసు, ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి గవర్నమెంట్ లో 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు ఇవ్వడానికే 5 సంవత్సరాలు టైం తీసుకున్న పరిస్థితుల్లో 2 సంవత్సరాలలో 21 లక్షలకు పైగా ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ఏ విధంగా ప్రతి కంపెనీని ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకొచ్చి, అది డైరెక్ట్ ఉద్యోగాలా, ఇండైరెక్ట్ ఉద్యోగాలా, లేదు అని అంటే హోటల్ మేనేజ్మెంట్ కు సంబంధించిందా, ఇవన్నీ పక్కన పెడితే ముందు రాష్ట్రంలో ఉన్న యువతకి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొని రాగలిగారు. వాళ్ళలో ఒక నమ్మకాన్ని తీసుకొని రాగలిగారు లోకేష్ గారు. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు 269 అన్నా క్యాంటీన్లు ఈ రోజు జూన్ 2026 వరకు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు. చివరికి అన్నా క్యాంటీన్ల మీద కూడా పగపట్టి గత ప్రభుత్వంలో ఏ విధంగా వాటిని తీసేశారనేది మనం చూస్తున్నామండి. అదే కాకుండా P4 అనే విధానం ద్వారా 2 లక్షల కుటుంబాలని దత్తతకు తీసుకునే కార్యక్రమం కూడా విజయవంతంగా ఈ రోజు వరకు జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలా చెప్పుకోవచ్చండి. ఎక్కడైతే మనం ఉచిత బస్సు అనేది ఇచ్చి ఆడవారికి ఉచిత బస్సు ఇచ్చాము. శరత్ గారు, మిగతా అంశాలు ఒక్కసారి మిగతా గెస్ట్ తో మాట్లాడాక మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ, బసవి గారు